ఈరోజు డిజేబుల్డ్ గా ఉన్నటువంటి లలిత గారికి మరియు సత్యనారాయణ గారికి ఇద్దరికి ఎన్డిపిఓ అంటే నేషనల్ వికలాంగులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు, ఉత్తికొండ శ్రీనివాస్ గారు, కిరణ్, మన అనిల్ గారి సమక్షంలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం చేయడం అనేది జరిగింది. చాలా మంది అనుకుంటారు ఎంగేజ్మెంట్ కు ఇంత పెద్ద ప్రోగ్రాం ఎందుకని. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం అందరం కూడా పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, లేదు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంగేజ్మెంట్ అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని అందరిని పిలిపించి తినిపించి తాపించి ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతాం. కానీ పేదల పెళ్లిళ్ళు చేయాలన్నప్పుడు, పేదలకు ఎంగేజ్మెంట్ చేయాలన్నప్పుడు ఎవరికి ముందు రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళిద్దరు కూడా డిజేబుల్స్, ఇద్దరు డిజేబుల్స్ కలిసి ధైర్యం చేసి పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది ఒక మంచి కార్యక్రమం. చాలా మంది డిజేబుల్డ్ పడుతున్నటువంటి బాధ ఏంటంటే ఏదో రకమైనటువంటి వికలాంగులుగా ఉన్నటువంటి వ్యక్తులకు, మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. లేదు వాళ్ళతో పెళ్లి చేసుకుంటే రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. కొంతమంది తాత్కాలికంగా వికలాంగుడు అయినా లేదని పెళ్లి చేసుకొని 6 నెలలు, సంవత్సరం, 2 నెలల తర్వాత వదిలిపెట్టి అర్థాంతరంగా వెళ్ళిపోతున్నటువంటి పంచాయతీలు కూడా చాలా వస్తున్నాయి. మేము చేస్తాము. అయితే ఇద్దరు కూడా డిజేబుల్డ్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఆయన ప్రాబ్లం ఈమెకు అర్థమైంది, ఈమె ప్రాబ్లం ఆమెకు అర్థమైంది. అప్పుడు ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా కాంప్రమైజ్ అయ్యి సెట్ అవుతారు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక నమ్మకం. మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకుని ఉంటలేరా అంటే ఎక్కువ మంది ఉండటం లేరు. ఉండే వాళ్ళు లేరా అంటే ఉంటున్నారు. కానీ అవసరాల కోసం పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వెళ్ళిపోవడం, సాటిస్ఫై కాకపోవడం, ఈ రకరకాల సమస్యలతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ మన రాపోలు లా ఛాంబర్ ఆధ్వర్యంలో మన ఛాంబర్లో వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేయడం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ రాష్ట్రంలో డిజేబుల్డ్కి సంబంధించి 20 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి పెన్షన్ల విషయంలో కానీ రకరకాల డిజేబుల్డ్కి సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళ యొక్క ఆస్తులు పక్కోళ్ళు గుంజుకుంటారు, కుటుంబ సభ్యులు గుంజుకుంటారు, ఇంకా పక్కోళ్ళు వేరే వాళ్ళు అక్రమంగా మోసం చేసి వాళ్ళ డబ్బులు, ఆస్తులు గుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో డిజేబుల్డ్ లీడర్ అయినటువంటి మా శ్రీనివాస్ గారు ఏదో రకంగా ప్రజలకు సహాయం చేయాలి, డిజేబుల్డ్స్కి ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళని మనం కాపాడాలి అనేటటువంటి కోణంలో మన దగ్గరికి వస్తే ఈ మన ఆఫీసులోనే జవాబు టీవీ ఛానల్ పెడతానికి కావాల్సిన అకామిడేషన్ చేయటం, ప్రతి 2వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 2వ శనివారం నాడు డిజేబుల్డ్కి సంబంధించినటువంటి ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వటమే కాదు, డిజేబుల్స్ రాష్ట్రంలో ఎక్కడ ఏ పోలీసు డిజేబుల్డ్ మీద దాడులు చేసినా ఈ మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ సంగతి తేల్చేటటువంటి పని చేయించుకుంటాం. డిజేబుల్స్ మీద ఎక్కడ డిజేబుల్డ్ ఆస్తులు ఎవడైనా గుంజుకున్నా, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు అప్పులు తీసుకొని ఇవ్వకపోయినా, దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా ఈ డిజేబుల్స్ అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించేందుకు గాను ఈ రాపోలు లా ఛాంబర్ ఎప్పుడు సిద్ధంగా ఉంది, చేస్తున్నాం. ఇప్పటికీ ఒక 2024-25 2 సంవత్సరాల కాలంలో 89 మందికి వికలాంగులకు, డిజేబుల్స్ కు జిల్లా కోర్టులలో, హైకోర్టులలో కేసులు వేసి వాళ్ళకి సంబంధించినటువంటి మెజార్టీ సమస్యలు 70-75 కేసులు పరిష్కరించి డిజేబుల్స్ వెంట ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఈ లా ఛాంబర్ ఉన్న రోజులు డిజేబుల్స్ కి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా నిలబడతాం. ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయ సహాయం చేస్తామని ఈ సందర్భంగా మేము అందరూ చెప్తున్నాం. ఫ్రీగా సహాయం చేస్తామని. తర్వాత చాలా ఇప్పుడే పరిచయమైనటువంటి అనిల్ గారు, వారి భార్య ఇద్దరు కూడా ఒక్క రూపాయితోటి పెళ్లి చేయటం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ పెళ్లి చేయాలంటే చాలా రకరకాల ఇబ్బందులు పడుతుంది. ఆస్తులు అమ్ముకుంటారు, డబ్బులు లేకపోవడం మూలంగా కొంతమంది పెళ్లిళ్ళు వాయిదా పడుతున్నాయి. అందుకనే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా, పేదల్ని, డిజేబుల్స్ ని కాపాడేటటువంటి క్రమంలో అనిల్ గారు చేస్తున్నటువంటి కృషి మహత్తరమైనటువంటి కృషి. వారికి ఎప్పుడు మా వైపు నుంచి పూర్తి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలుగా ఇస్తాం. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నటువంటి జంటకు మన లా ఛాంబర్ ఆధ్వర్యంలో వారికి కావాల్సినటువంటి పెళ్లి బట్టలు, వారికి సంబంధించినటువంటి
ఖర్చులు కూడా మేము అరేంజ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన వికలాంగుల నాయకుడు శ్రీనివాస్ గారికి, గుత్తికొండ కిరణ్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా స్కిల్డ్ సురేష్ గారికి, మన శైలజ కృష్ణమల్ గారికి, కళాజ్యోతి, యశోద అందరికి కూడా, భాగ్య మన మహిళా సంఘం లీడర్ భాగ్యకి అందరికి, మల్లేష్ కి అందరికి కూడా పేరు పేరున ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మా న్యాయవాదులు, క్లయింట్లు, అభిమానులు, మన సోషల్ వర్కర్ మిస్టర్ గోలి గిరి అందరికి కూడా మీరు ఒకసారి ఆశీర్వదించిన వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.